స్వతంత్రం అయితే వచ్చింది, అప్పటి నుంచి పాలకులు పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలనలో ఏవైతే రాజ్యాంగం ప్రకారం చేయాల్సినటువంటి లక్ష్యాలు ఉన్నాయో అవి ఏ మాత్రం చేయడం లేదు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా పోతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య ఇవ్వాలా, ఉచిత వైద్యం ఇవ్వాలా, రాజ్యాంగం ప్రకారంగా బ్లాక్ మనీ ఉండకూడదు, కొద్ది మంది దగ్గర సంపద పోగుపడద్దు. ఓ టాటా కూడా అదాని అంబానీల మాదిరిగా లక్షల కోట్లు విరగడం అది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 37, 38 విరుద్ధం అన్నట్టు. ఏం చేయాలా? సంపద అంతా కూడా ప్రజల చేతులకు చెందాలా. శ్రమ ఫలితం అనేటువంటిది రైతులకు దొరకాలి, శ్రమ ఫలితం కార్మికులకు దొరకాలి, శ్రమ ఫలితం ఉద్యోగులకు దొరకాలి. అది లేకుండా ఇవాళ ఏమైపోయిందంటే కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేయడానికే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అధికారంలో రాజకీయ పార్టీలందరూ కూడా రకరకాల కారణాల వల్ల వాళ్ళ పార్టీల డబ్బుల కోసము, ఫండ్ కోసము, లేదా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసము స్కీమ్స్ అన్ని ఎట్లా చేస్తున్నారంటే కంపెనీలకు లాభం చేయడానికి స్కీమ్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ కోసం ఇప్పుడు అడవులు ఇచ్చేస్తున్నారు. వందల కొద్ది ఎకరాల, వేల కొద్ది అడవులు మొత్తం నరికేస్తున్నారు. వాళ్ళ చెట్లని కూడా అక్కడ పరిశ్రమలు పెట్టాలని, భూగర్భంలో ఉండేటటువంటి ఒక మినరల్స్ దోచుకోవాలనే ఉద్దేశం చేత. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాలకులు ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇవాళ పత్తి కొనుగోలు ఇతర దేశాలకు వెళ్ళి పత్తి దిగుమతికి ఒప్పుకున్నారు. దిగుమతి మీద 11% ట్యాక్స్ తీసేసినారు. వచ్చే సంవత్సరం నుంచి 3000 క్వింటాలు కూడా పత్తి దొరకదు. అంటే మనకు రైతులకు ఇక్కడ దొరకదు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ప్రజలు ఆలోచించాలా, ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు. సత్యం తెలుసుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం అని సత్యం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన. ఇప్పుడు ముస్లింల మీద ఒక దుష్ప్రచారం, ముస్లింల జనాభా చాలా విరిగిపోతున్నది, హిందువుల జనాభా తగ్గిపోతున్నది. ఇందులో చాలా లెక్కలు మొత్తం చెప్పి 1960 నుంచి లెక్కలు చెప్పాం. ఎక్కడ ముస్లింల జనాభా పెరిగింది లేదు, హిందువుల జనాభా తగ్గింది లేదు. దాని లోపల ఒక ఫాల్స్ ప్రొపగండా, ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు దుష్ప్రచారం, దాంతో వాళ్ళకు పబ్బం గడుపుకోవడం అనేటటువంటిది.